रघुनंदन रघुरघुनंदन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शरपरिलंघन हरिभाजन हरिभाजन हरिमदभाजन दशमुख कंपन बड़वाकृत बड़वाकृत बड़वानलकृत बहुभस्मार्चन जय केतन जय केतन जय हय प्रापुन जय विडदापुगने। గుడ్ మార్నింగ్, మై సెల్ఫ్ అంజీ, రామ్నగర్ కరీంనగర్ అండి. ఇక్కడ మనం వెస్టేజ్ మార్కెట్లో ఉన్నటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్లో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి రైతు రాజలింగం అనేటువంటి రైతు వ్యవసాయ పొలంలో ఉన్నాం ఈరోజు. సో తను వాడినటువంటి ప్రోడక్ట్ ఎలా ఉందో ఒకసారి వారి మాటలోనే విందాం. మా భర్త బొడ్డు రాజలింగం, బోయినపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇంతకుముందు వాడుకున్నారు కదమ్మా, ఇంతకుముందు మీరు వాడినటువంటి పంట ఎట్లా వచ్చింది, ఇప్పుడు మన వెస్టేజ్లో వాడినటువంటి పంట ఏ రకంగా ఉంది అనేది ఒకసారి చెప్తాను. ఇప్పుడు మీరు ఇచ్చిన మందులు మాకు సహకరించినాయి. మండ, పూత, గూడ, కాయలు కూడా మంచిగా ఉన్నాయి. మేము ఇన్ని రోజులు చేసుకున్న దానికన్నా ఇప్పుడు మాకు బెనిఫిట్ అయింది, మంచిగా ఉంది. అంటే మామూలుగా ఇప్పుడు మీరు వాడారు కదమ్మా, మరి వేరే ఒక రైతుకు చెప్పాలంటే వాళ్ళకి మంచి జరుగుతుంది అనుకుంటారా, లేకపోతే ఈ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల మంచి జరుగుతుందని మీరు అనుకుంటారా, మంచి లేదని మీ ఆలోచన ఎట్లుందని? మంచిగా జరుగుతుంది. మీరు ఇచ్చిన మందులు మంచిగా జరిగి మేము ఇంకోళ్ళకి కూడా చెప్పగలుగుతాం. ఓకే ఓకే లీడర్స్, ఒకసారి చూద్దాము మన చెట్టులో ఉన్నటువంటి కాత పూత అనేది. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ చెట్టు పైన ఉన్నటువంటి కాయ అనేది పూతను చూడండి ఒకసారి. మన సేంద్రియ ఉత్పత్తులైన అగ్రి హ్యూమి గ్రాన్యువల్, అగ్రి 82, అగ్రి మాస్, అగ్రి ప్రొటెక్ వాడటం వలన పత్తి చేను ఇలా చిగురాకులాగా మరియు అధిక పూత కాత రావడం జరిగింది. సో ఇదే విధంగా ఈరోజు మన బోయినపల్లిలో ఉన్నటువంటి వ్యవసాయ పొలంలో వాడినటువంటి పత్తిలో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడినాం కదా. సో ఇదే వాళ్ళ అక్కగారి యొక్క వ్యవసాయ పొలం చూసిన తర్వాత వాళ్ళ తమ్ముడైనటువంటి సార్ మీ పేరు? దుండ్రపల్లి లక్ష్మణ్. లక్ష్మణ్ గారు ఒకసారి మాట్లాడతారండి. సార్ మాది దుండ్రపల్లి, బోయినపల్లి మండలం, దుండ్రపల్లి గ్రామం. మా అక్క వాళ్ళ చేను చూశాక సుతం నాకు సుతం కొద్దిగా క్లారిటీ వచ్చింది. మేము సుతం ఈ మందులను వాడదామని నిర్ణయించుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఇంతకుముందు మీ పొలాల్లో వాడినప్పుడు వెస్టేజ్ మందులు కాకుండా మామూలుగా ఈ రసాయన ప్రొడక్ట్లే వాడిరు. సో అవి ఏమైతే అంటే భూమి సారాన్ని దెబ్బతిస్తే చెట్టు యొక్క ఎదుగుదల రాకుండా ఉంటుంది. ఇప్పుడున్న మీరు చూస్తున్నారు ఇవన్నీ. సో ఇక్కడ ఇవి వాడుతారు కాబట్టి ఇది వాడడం వల్ల మీకు ఇది వాడితే బాగుంటుంది అనిపించిందా? నాకు అనిపిస్తుంది దీన్ని వాడాలని మాకు అనిపిస్తుంది. సరే లీడర్స్, ఇది ఏంటంటే ఇక్కడ మనకు నచ్చిన విషయం ఏంది కదంటే తను ఆల్రెడీ వాడినటువంటి వస్తువులలో ఇంత మంచి రిజల్ట్ లేదు. గతంలో నేను వాడినటువంటి రసాయన పదార్థాల వల్ల ఎక్కడ కూడా నాకు ఇలాంటి క్వాలిటీ అనేది కనబడలేదు. చెట్టు యొక్క ఎదుగుదల అనే పూత ఖాతా లేదు. కాబట్టి నేను కూడా మా అక్క బావ వాడినటువంటి ప్రొడక్టే వాడదామని ఒక రైతు అనుకుంటారు. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప విషయాన్ని మనం సేంద్రియ ఉత్పత్తులను పెంచుకొని కనుక మనం వ్యవసాయం చేసినట్లయితే మన వ్యవసాయంతో పాటు ఆదాయం ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఆలోచించి ఈ యొక్క విధానంలో తోడ్పాటుగా ఉంటారని ఆశిస్తున్నాం. సేంద్రియ ఉత్పత్తులు వాడడం వలన మనకి బయట దొరికేటువంటి కెమికల్ ప్రొడక్ట్ కాకుండా కెమికల్ ప్రొడక్ట్ వాడితే భూసారం అనేది దెబ్బతినడం జరుగుతుంది, భూమి యొక్క పోషక విలువలు కోల్పోతుంది. వెస్టేజ్లో ఉన్నటువంటి ఆర్గానిక్ సేంద్రియ ఉత్పత్తులు వాడడం వల్ల చెట్టు యొక్క పోషక విలువలు కానీ కాయ పూత అనేది నాకే ఎక్కువ రావడం జరిగింది. రైతు మాటలో నేను విన్నాము. సో దయచేసి మనం కూడా ఇక ఎవరైనా రైతులు ఉన్నట్లయితే ఈ వెస్టేజ్లో ఉన్న ఉత్పత్తులు వాడుకోవడం వల్ల వారి యొక్క భూమి యొక్క సాంద్రత పెంచుకొని తర్వాత పంట దిగుబడి అనేది అధికంగా రావడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మీ యొక్క వ్యవసాయ పొలాలలో ఇలాంటి ఆర్గానిక్ ఉత్పత్తులు వాడి మీరు మంచి ఫలితం తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. అంజీ, రామ్నగర్, కరీంనగర్ అండి.